ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కవిత పార్టీ పెట్టడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ప్రజలకు ఉపయోగపడితే ఆ పార్టీలను వారు స్వాగతిస్తారన్నారు. సీఎం ఎన్నికలకు ముందు గుడ్లు గుర్తుకు వస్తాయి, గాడిద గుడ్లు అంటారు, ఎన్నికలు అయిపోయాక తొండల గుర్తుకు వస్తాయి, తొక్కుడు గుర్తుకు వస్తుందంటూ రేవంత్ రెడ్డిని విమర్శించారు. ఇక కేసీఆర్తో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారంటూ విమర్శించారు. రేవంత్ రెడ్డి కేసీఆర్లు కలిసే రాజకీయం చేస్తారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి, ఉత్తరాది రాష్ట్రాలకు నాయకుడు కాదన్నారు. డిజైన్ చేసింది ఎవరైనా ప్రజాస్వామ్యం, ఇది ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎన్ని పార్టీలైనా పెట్టుకోవచ్చు. పెట్టిన పార్టీలన్నీ కూడా రాజకీయ స్వార్థంతో కాకుండా పేద ప్రజల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసే విధంగా, అటువంటి ఆలోచన ఉండే విధంగా వచ్చే ఏ రాజకీయ పార్టీలైనా ప్రజలు స్వాగతిస్తారు, హర్షిస్తారు. దానిలో ఏం అనుమానం లేదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఆలోచన వాళ్ళ ఇష్టం. ఇప్పుడు డిజైన్ చేసింది ఎవరు? వాళ్ళే డిజైన్ చేసింది, ఆ ప్రభుత్వమే. నేను కేసీఆర్ పెద్ద ఇంజనీర్ కదా, ఇంకొక అవకాశం ఇచ్చిండు. టోపీ పెట్టాడు, చెల్ల కట్టబట్టిండు, అసెంబ్లీలో కూర్చున్నాడు. అసెంబ్లీలో కూర్చుంటే స్టిక్ పెట్టి మొత్తం డిజైన్స్ పెట్టాడు. దానికి ఇంజనీరు అన్ని నేనే అన్నాడు. డాక్టర్ నేనే, ఇంజనీర్ నేనే, రైతు నేనే, అన్ని నేనే, అన్నిటికీ అన్ని వేషాలు వేసిండు. కాబట్టి ఏదైనా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము, బీఆర్ఎస్ పార్టీ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. దాంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విచారణ చేస్తుందంటే విచారణ ఏది అంటే సిబిఐ అంటది. సిబిఐకి నివేదిక తయారు చేస్తారు, అది కూడా చక్కగా తయారు చేయరు. రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కాడు. ఇద్దరు కలిసి ఇలా రాజకీయాలు, తెలంగాణ రాష్ట్రం రాజకీయాలు చేస్తున్నారు. పైకి కొట్లాడినట్టు చేస్తారు, లోపల మాత్రం వీళ్ళు కలిసి రాజకీయం చేస్తారు. ఎవరైనా ప్రజాస్వామ్యం, ఇది ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎన్ని పార్టీలైనా పెట్టుకోవచ్చు.